Hello and welcome. You're watching a chat with the team Romeo. Na peru Adonica Rodrigues and manto paatu ee roju we have the team of Romeo, the one and only, the very talented Puri Jagannath sir. Inka mana director, Romeo director, Mr. Gopi Ganesh garu, and the very talented actor Sai Ram Shankar garu. Welcome everybody. Now obviously నేను హీరోయిన్ అనమాట ఈ రోమియో ఫిల్మ్లో నేను కూడా యాంకర్ చేస్తున్నాను. సో డబుల్ బొనాన్జా మీకోసం, సో ఎంజాయ్ చేయండి. ఆల్రైట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ టు మన ఫస్ట్ టైం డైరెక్టర్ గోపి గణేష్ గారు, చెప్పండి ఈ అవకాశం ఎలా దొరికింది? అంటే లక్కీ అని చెప్పాలంతే. పూరి సార్ అంటే ఇప్పుడు రోమియో పూరి రాసిన ప్రేమ కథలాగా పూరి చేసిన గోపి గణేష్ అని చెప్పాలన్నమాట. అలా వచ్చింది. కాదు, ఫస్ట్ ఆపర్చునిటీ నీకు ఎలా వచ్చింది? No, but you're the main guest in this thing. It's not about me, Puri sir. But now I have to ask you, Puri rasina prema katha nenu ee film lo acting chesanu. I totally loved the script. What inspired you? What inspired you to write this film? I went to Verona. Verona అనే ప్లేస్ ఇన్స్పైర్ చేస్తుంది. రోమియో జూలియట్లు కలిసిన ప్లేస్ అని. Right. సో ఆ ప్లేస్ చూసి ఏదైనా దీని చుట్టూ ఏదైనా కథ రాస్తే బాగుంటుంది అని అనిపించి రాసినది స్టోరీ. అది రాయగానే ఇద్దరికి చెప్తే ఇద్దరికి నచ్చింది. సో తీద్దామని అలా స్టార్ట్ అయింది. ఒక చిన్న బ్యాక్ ప్యాక్, క్రెడిట్ కార్డ్స్, డాలర్స్ అండ్ జంప్. లవ్ స్టోరీస్ అంటే ఇష్టమా? బేసిక్లీ నాకు లవ్ అంటే ఇష్టం. నాకు నువ్వు కావాలనిపిస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ. సాయి గారు, మీరు చెప్పండి, వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ ది స్టోరీ? ఫస్ట్ అన్నయ్య లైన్ చెప్పారు, అంటే కొత్త లైను ప్లస్ అంటే డెఫినెట్గా ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటిలోనూ కొంచెం కొత్తగా ఉండే సినిమా. లైనే కొత్తగా ఉంటుంది, ప్లస్ ట్రావెల్ ఏంటంటే ఇద్దరి మధ్య హీరో హీరోయిన్ అనేసరికి అది కూడా చాలా బాగా నచ్చింది. కమర్షియల్ వాల్యూస్ ఉన్నది ఒక కొత్త కథ. సో చెప్పగానే నాకు నా అన్నయ్య రైటర్స్కి అందరికీ బాగా నచ్చి, నెక్స్ట్ గోపి గణేష్కి కూడా బాగా నచ్చి అదే నువ్వు మరువదు మనసే పువ్వా బలచిన పువ్వా నువ్వా. Your main hero, the hero of the film, then character, is he inspired or based on any person you know in real life? నో, నథింగ్. No, it's from యూజువల్గా నేను రాసే క్యారెక్టర్లు అలాగే ఉంటాయి. అంటే ఇది నేను చెప్పాలి, ఒరిజినల్గా పూరి సార్ క్యారెక్టర్. See, now we don't know. You wouldn't know that this is based on it. రియల్ లైఫ్లో పూరి సార్ బాడీ లాంగ్వేజ్, ఆయన ఎక్స్ప్రెషన్, అది ఏదైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా క్యారెక్టర్లో ఉంటుంది డెఫినెట్గా. అది తీసుకురావాలని చాలా ట్రై చేసాము. యాక్చువల్లీ ఆయన ఎక్స్ప్రెషన్ ఆఫ్ పూరి జగన్నాథ్ రోమియో అని పెట్టాలనేది మా ఆశ ఉండే. అది ధైర్యం సరిపోలేదు, పూరి రాసిన ప్రేమ కథని పెట్టుకున్నాం. అదే బాగుంది. నాకు ఈ సినిమాలో బాగా ఎగ్జైటింగ్ ఏంటంటే 2 క్యారెక్టర్స్, ఇద్దరితో సినిమా చేయాలని. Right. సో అది ఎగ్జైటింగ్ నాకు బాగా. Right. నీలో తాగని తలుకులే చూసి ఉప్పనే ఎగసే ఏదోలో కాలాలు ఆగినట్టు ఆకాశాన తేలినట్టు ఆపలేని మైకమేదో దేహమంతా పాకినట్టు అసలన్నీ ఆరు బయట జోలలోగి జోగినట్టు. Which is your favorite dialogue in the film? అలా ఏం కాదు, ఫేవరెట్. Of course, there has to be one favorite dialogue, no? నీ డైలాగ్ ఉంటుంది కదా, లవ్ అండ్ లస్ట్ డైలాగ్. So, I know, మన ఫిల్మ్లో, రోమియో ఫిల్మ్లో హీరోయిన్ అంటే శామ్ క్యారెక్టర్, I play Sam's character. I have to say a dialogue, difference between love and lust అన్నమాట. డైలాగ్ చెప్పండి. అయ్యో చెప్పు. I haven't prepared. To be honest, I forgot the dialogue. Which I have to brush up on it. మొదలు చూడగానే
మర్చిపోయాను సార్. You put me in the spot. అయ్యో. దీనికి ఫస్ట్ స్టోరీ నరేట్ చేసిన తర్వాత సార్ ప్రతిరోజు స్కూల్కి హై స్కూల్కి వచ్చినట్టుగానే బుక్ ఒకటి సంకల్పం పెట్టుకుని వచ్చేదాన్ని రోజుని వచ్చి 1 month ప్రాక్టీస్ చేసింది సార్ డైలాగ్స్ అన్ని. బుక్ మందేనా? షూటింగ్ జరుగుతున్నప్పుడు వేరే సినిమా కూడా కమిట్ అయిపోయింది, అది కూడా ఉండొచ్చు చెప్పలేదు, అదే బుక్ ఉండొచ్చు. ఆ డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసింది సార్ మంచిగా. Yes, I had to, like Gopi sir, chala no compromise anamata. So he's your student, obviously. He's worked with you. Now I have never worked with you, but he used to tell me when we worked with Puri sir, no compromise. So this is exactly your product, I must say. My product. Your product only. No compromise. Gopi Ganesh garu asalu short lo compromise ledu, dialogue delivery. Of course. So it's absolutely brilliant. ఆజా ఆజా రెక్కలు చాచి దిక్కులు చూచి వద్దాంరా, చీకు చింతలు లేనే లేవు, ఎంజాయ్ చేద్దాంరా. కోటి కాలాలను పోగేసి దేశవధులు దాటేసి వారే గనగన తిరగ సాగే పురుగుల పరుగుల రేగిపోతూ ఉంటే దిల్ మే బిల్కుల్ ఖల్బల్. ఇప్పుడు షూటింగ్ గురించి మీరు చెప్పండి. అది యాక్చువల్లీ చాలా లిమిటెడ్ క్రూతో వెళ్ళాలని ప్లాన్ చేసింది అంతానే, ఇంక్లూడింగ్ హీరో హీరోయిన్ 16 members. రైట్. అది మొత్తం అందరినీ ఫిల్టర్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం. చాలా టఫ్ జాబ్. మెయిన్ అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. ఇంకొకటి వెళ్ళినంటేనే సీజన్ చేంజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో షూట్ చేద్దాం అనుకోకుండా అది స్నోఫాల్ టైంలో వెళ్ళడం జరిగింది. ఆ కాస్ట్యూమ్స్ అంత సింగిల్ లేయర్లో ఉన్నది, అక్కడ ఒక 3-4 layers ఉన్న అట్మాస్ఫియర్లో షూట్ చేయవలసిన పొజిషన్కి వెళ్ళాము. సాయి షూటింగ్ చేస్తున్నప్పుడు 1-2 degrees ఫీవర్ టచ్ చేసాడు. ఈ అమ్మాయికి జ్వరం రాలేదా? అలాంటి ఫీవర్లో కూడా బయటకు వచ్చి షార్ట్ చేయడం జరిగింది. అయితే అమ్మాయి అప్పుడు అందరికి స్వెటర్స్ ఉండి లేకపోతే ఇన్నర్స్ ఉండి, అమ్మాయికి ఒక్కదానికి అందరికి థర్మల్స్ ఉండే సార్. 2-3 layers వేసుకునే వాళ్ళం. -9 మాత్రం అసలు చాలా టార్చర్ అనిపించింది, నో డౌట్. కానీ అలా వేరే ఏ అమ్మాయి ఉన్నా సరే అక్కడి నుంచి ఎంటర్ టికెట్ వేసుకుని బ్యాక్ రిటర్న్ వచ్చేసేది అంతే. ఇందులో ఒక నైట్ ఎఫెక్ట్ సీన్లో అమ్మాయి కొంచెం టెన్షన్లో చిన్న డ్రింక్ చేసి వచ్చి కూర్చొని ఒక సీన్ ఉందండి. ఆ సీన్ చాలా బాగా చేస్తుంది. అంటే ఈ అమ్మాయిలు అంతా ఇంతేరా, ఎదవలని లవ్ చేస్తుంటా, మంచి నీలాంటి మంచి లవ్ చేయాలి. That's a brilliant scene as well. ఆ సీన్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు సార్ మన where the camera was we didn't know, right? Ekkadunde we didn't know because the camera was just kept moving because they wanted different angles and all the lights mana face lo unde. So we're sitting down and we could only listen to some people yelling from there, but okay, the camera is there, okay, correct, no, it's there, okay, listen, you have to look over there. And then suddenly someone tripped, wire lo trip ayaru, anni lights off. It was too funny that, but it was very cool. స్విట్జర్లాండ్ షూట్ చేసింది అది. అవును సార్, స్విట్జర్లాండ్ లో ఒక లేక్ పక్కన షూట్ చేసాం. పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకుండా చేశారు? వితౌట్ పర్మిషన్. Without permission, the number of shots we've done. ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అది మేము అలా వెంటనే చెప్పాం రాయ్. ఓసిని మీరు అలా తిరుగుతూ ఉండండి, ఎప్పుడు మూడొస్తే చెప్తాం, లేదంటే లేదు. మా అమ్మాయిలంతా ఇంతే, ఏదోని లవ్ చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం. వీ లవ్ యూరోప్ అనేది డాక్యుమెంటరీ లాగా చాలా మందికి చెప్పడం జరిగింది సార్. అక్కడ ఒక డాక్యుమెంటరీ లాగా అక్కడ లోకల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 days షూట్ చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి అంటే ఆఫ్లైన్ ఎడిటర్ని తీసుకెళ్ళాం కదా సార్. ఆఫ్లైన్ ఎడిటర్ కొంత ఎడిట్ చేసి వాళ్ళకి ఫుటేజ్ చూపించడం జరిగిందని. అతను ఎవరైతే పీటర్ అనే ఒక అతను ఎవరైతే మేనేజర్ ఉన్నారో లోకల్ మేనేజర్, అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు అనమాట. ఇంతవరకు ఎవరు చూపించిన లొకేషన్స్ నేను తీసుకెళ్తానని చెప్పి, అది మా చిన్న టీం అయినా సరే పర్టికులర్గా ఒక లాంగ్ అవుతుంది, ఇంకో మార్నింగ్ 5 o'clock బయలుదేరాలి, 4 o'clock బయలుదేరదాం మీకు ఇంతవరకు అంటే మేము ఫస్ట్ 3 days ఫుటేజ్ చూసిన తర్వాత అలాంటి లొకేషన్ తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అదొక డైలీ అందరూ అంటే 16 మంది కాబట్టి ఒక వ్యాన్లో వెళ్ళిపోయాడు, ఒకటే బస్సులో వెళ్ళిపోవడం జరిగింది సార్. 10 కార్లు అలాంటివి లేదు సార్, ఒకటే వెహికల్ సార్ మొత్తం అందరూ. ఫుడ్ అది ఫుడ్ కూడా మెయిన్ ఫుడ్ అంటే మార్నింగ్ ఎక్కడ దొరికితే అక్కడ బర్గర్లు అయితే తినేయటమా లేదంటే క్యారియర్లు ఇటలీలో అంతా పిజ్జాలో తిన్నాం. తిన్నాం సార్. స్విట్జర్లాండ్ వచ్చేసరికి కొంచెం ఫుడ్ అది వచ్చేది. మ్యాక్సిమం 4 hours వర్క్ చేసేవాళ్ళే.
రోజు 10కి ఓపెన్ అయ్యేది 11కో మళ్ళీ 3కి. Yeah, because of the light. సన్లైట్ ఒక 11కి ఓపెన్ అయ్యేది సార్ అంతా 2:30కి లైట్ పోయేది సార్ అంత కంప్లీట్గా. అంత సన్ మెయిన్ ఇక్కడ ఓపెన్ అయ్యేది అంత 45 degreesలో ఉండేదని ఇక్కడ వచ్చేది ఇలా వచ్చి ఇలా దీపోతుంది ఉండేది సార్ అంత. ఉన్న 4 hours-లోనే షూటింగ్ ఫినిష్ అయ్యేది. ఎన్ని రోజులు చేశారు షూటింగ్ అక్కడ? 47 days సార్ టోటల్. 47 days. That's it. 47 దట్స్ ఇట్. That's it. విత్ సాంగ్స్ మొత్తం With songs. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఫుల్ ఎయిట్ ఉంటే 20 daysలో అయిపోయింది. అయిపోయింది. Exactly. షెడ్యూల్ ప్రకారం అంతే. అంతా ప్రాక్టీస్ చేసాం మేము విత్ ద డైలాగ్ ప్రాక్టీస్ అండ్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో అందుకే వి కుడ్ ఫినిష్ ఆఫ్ క్విక్. ఏది మళ్ళీ క్లైమాక్స్ ఫైట్స్ ఉన్నాయి దాంట్లతో కలిపి ఇంక్లూడింగ్ ఫైట్స్, సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్. ఆవిడ పడక మీ మీద మోజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. బట్ ముందే సీన్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల ఈజీ షూటింగ్. Of course. చాలా ఈజీగా ఉంది. పర్మిషన్ లేని చోట గబగబా పోలీసులు వచ్చే లోపు తీసుకా What is happening and nothing. ఆ సిచ్యువేషన్ అదే జరిగింది స్విట్జర్లాండ్లో. కొలిజియం దగ్గర కొంచెం జరిగింది సార్ అసలు రూమ్లో కనీసం ట్రైపాడ్ కూడా కింద పెట్టడానికి వీళ్ళని. ఆ కొలిజియం దగ్గర సీన్స్ ఏమైతే ఉన్నాయో సార్ అక్కడ. తర్వాత వాటికన్ చర్చ్లో కూడా లోపల కెమెరా నో ఎంట్రీ సార్ అసలు. కెమెరా స్టాండ్స్ ఇవి యాక్చువల్లీ ఇంత ముందు వాటికన్ సిటీ లోపల చర్చ్లో కెమెరాస్ ఎంట్రీ ఉండేది. అదే సార్. అది చూసే నేను గోపికి చెప్పా, అదే సార్ అక్కడ పర్మిషన్ ఎవరు వాటికన్ చర్చ్ మనం ఎప్పుడు చూడలేం, డైరెక్ట్ గా వెళ్ళి కామ్గా తీసేయని చెప్పాను. సీన్ కూడా రాసా పర్టికులర్ గా రాయడం జరిగింది సార్. అలానే తీయడం జరిగింది సార్ అంత లోపలికి తీసుకుని వెళ్ళి. బట్ ఇన్సైడ్ చర్చ్ లోపల కుదరలేదు. అది కుదరలేదు సార్ అంత. నాకు నువ్వు కావాలనిపిస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ యార్. అదేదో మెంట్లేదో ఉన్నాడే. ఒకసారి ఆ అంబియన్స్ 3800 years బ్యాక్ ఉన్న ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని వాటి మధ్య వెళ్ళి షూటింగ్ చేయడం మాత్రం నిజంగా అది చాలా గ్రేట్ మర్చిపోయింది సార్ డెఫినెట్ గా. And Italy's pizza. Rome is my favorite. It's beautiful, yes. City. And Rome and Italy is known for pizzas. So our lunch was pizzas only. పాస్తాస్ అన్ని ఎక్కడ స్టార్ట్ అయ్యాయి. అది కూడా మీరు ఒక డైలాగ్ రాశారు కదా సార్, ఈ ప్రపంచానికి బర్గర్లు పిజ్జాలు అలవాటు చేసి వాళ్ళు చాలా అలవాటు చేశారు, అందులో ఇది ఒకటి. ఈ అమ్మాయిలంతా ఇంతేనా, ప్రేమించమంటే గొడవేనా, లవ్వుకి పారేస్తే నీ వెంట తిరిగే ఏమైనా. చూసి చూడగానే నా మతి సడిపోయే ప్రేమ మహాలక్ష్మి, నసిటి మనసము నొక్కి నొక్కి చంపినదే అలే నా పంతు నీవెనా. ఒప్పుకోవే ఎక్కు జరా సెప్పరాదే ఎక్కు, మా అమ్మదోడే ఎక్కు అట్టా వెళ్ళిపోకే ఎక్కు. మ్యూజిక్ ఎలా నచ్చిందా లేదా, ఎలా ఉంది? The first time నేను మీ ఆఫీస్కి వచ్చాము, I met with Gopi Ganesh garu and he let me listen to one song, Pranama song. Vinny, I was like, I had tears in my eyes. Anta touching గా ఉండే ఆ song and it's absolutely beautiful. ఇంకా నా ఇంట్రడక్షన్ పాట ఆజా ఆజా. అన్ని సాంగ్లో నీకు నచ్చిన సాంగ్ ఏంటి? ప్రాణమా. ప్రాణమా? Yeah, without any doubt. ఏవైతే కన్నీళ్ళు వచ్చాయో అదే బెస్ట్. Touching, soul touching. ఈ మ్యూజిక్ గురించి మాట్లాడేటప్పుడు మెయిన్ ఫస్ట్ అంటే సార్ మ్యూజిక్ డైరెక్టర్గా మనం అనౌన్స్ చేయడం జరిగింది ప్రాజెక్ట్ ఇది అంతా. మెయిన్ మ్యూజిక్ కూడా మీ పేరుతోనే రావాలని మేము చాలా ట్రై చేసాం లాస్ట్ మినిట్ వరకు. అప్పుడు సార్ చాలా బిజీ అయిపోవడం వల్ల బయట మ్యూజిక్ వెళ్ళడం జరిగింది అంతా. అంటే ప్రతిసారి ఏ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు సార్ కంఫర్ట్గా వాళ్ళకి చెప్పేవి ఇవన్నీ చూస్తున్నప్పుడు పక్కన సార్ వాళ్ళు ఎవరు వద్దని నేను చాలా వెంటపడ్డాను అనమాట. నా ఫిలింకి మీరే మ్యూజిక్ చేయాలి మీరు అని చెప్పి చాలా వెంటపడ్డాను. సార్ కూడా ఆయన ఒప్పించడం చాలా కష్టమైంది, కానీ ఒప్పించుకున్నాం లాస్ట్కి అంతా. కానీ సార్ కరెక్ట్గా మెయిన్ పెద్ద పెద్ద ఫిలిమ్స్ సునీల్ కశ్యప్ చేయడం బాగుంది, నాకు నచ్చింది. పెద్ద పెద్ద ఫిలిమ్స్ స్టార్ట్ అయినప్పటికీ ఇంక నేను ఇబ్బంది పెట్టకుండా బయటకు వెళ్ళడం జరిగింది అనమాట. అలాగే అప్పుడు సునీల్ కశ్యప్ దొరికాడు. ఆ సునీల్ కశ్యప్ దొరికే ముందు కూడా చాలా 2-3 మ్యూజిక్ చేయడం జరిగింది. ఆ ట్యూన్స్ అంతా సార్ దగ్గరికి ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి చూపిస్తే వేరే ఒక ఛానల్లో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో చేసిన సునీల్ కశ్యప్ పాడిన ఒక పాట
చూపించినప్పుడు సార్ వేరే ఏదో చిన్న అది చేస్తూ ఉన్నారు, నెట్లో చూస్తూ ఉన్నారు. మధ్యలో ఒకసారి చూపిస్తే ఒకటే మాట చెప్పారు అనమాట, సింపుల్, వీడు శాస్త్రం తెలిసినోడు పెట్టేసుకోని అన్నారు అనమాట. ఒకటే వర్డ్, ఆ వర్డ్తో సునీల్ కశ్యప్ ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట. నాకు సునీల్ కశ్యప్ వర్క్ బాగా నచ్చింది. మీ సినిమా చూసి ఇప్పుడు బిందా మీ డిఓపితో సునీల్ కశ్యప్తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాను. వండర్ఫుల్. మీ సినిమా బాగా నచ్చిందని చెప్పడానికి ఎందుకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు. ప్రాణమా జై జారిపోవా, నా ప్రాణమా నన్ను వీడిపోవా, శూన్యం నాలో చేరిందిలా, విసిమైపోతూ ఈ క్షణం ఇలా. అక్కడ ఏదో మీరు చేస్తున్నప్పుడు ఏవో జరిగింది, చిన్న కార్నివాల్ జరుగుతుంది. కార్నివాల్ కూడా యూజ్ చేశారు. యాక్చువల్లీ ఆ రోజు మేము ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసాం సార్. అసలు ఒక ఫైట్ ఆ బ్లాక్ పర్సన్ ఎరిక్తోనే ఆడినప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదని ముందు చిన్న బ్రేక్ చేసి అది ఎంతో డబ్బిస్తే కానీ సెటప్ అవుతుంది. అండ్ చాలా న్యాచురల్గా జరిగింది ఆ కార్నివల్లో షూటింగ్. ఎందుకంటే at one point someone lifted me up and I was actually saying and I was like hey, rolling continue I'm like put me down. I didn't know who it was. Ever నాకు లిఫ్ట్ చేశారు నాకు తెలియదు మాస్క్ తో. Anyhow, I was looking for our crew where our boys are. So that was nice. మీ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ లో సార్? అందరికీ ప్రాణమా సాంగ్ అయితే నా సాంగ్ బాగుంటుంది. ఈ అమ్మాయిలంతా ఇంతే. చాలా క్రేజీ సాంగ్. టీజింగ్ సాంగ్ బాగుంటుంది. ఈ అమ్మాయిలంతా ఇంతే. మీ ఫేవరెట్ సాంగ్? ప్రాణమా, డెఫినెట్గా ప్రాణమా. అలాగే సార్, యాక్చువల్లీ ఆ సాంగ్ మొత్తం వెట్లోనే షూట్ చేయాలనేది ముందు ఫిక్స్ అయ్యాం సార్. సాయి మీ ఇద్దరము వెట్ ఫీల్ ఉండాలని. ఇంకా విందా కూడా అంటే ఇప్పుడు ఏ సీన్ షూట్ చేస్తున్నా అప్పుడు ఇమీడియట్లీ సడన్గా టెంపరేచర్ మారిపోతూ ఉండేది సార్. అంతా టెంపరేచర్ మారిందా ప్రాణమా సాంగ్. అంటే మీరు సీన్ చేస్తా మధ్యలో టెంపరేచర్ మారిందా ప్రాణమా సాంగ్స్. అంటే ఇప్పుడు ప్యాకప్ చేసుకుని ఇప్పుడు ఈ సీన్ మళ్ళా దాన్ని కంటిన్యూషన్ చేయాలంటే తర్వాత లైట్ పోయినా సరే ఇప్పుడు అలాగే అది ప్రాణమా సాంగ్. ఇప్పుడు స్నోఫాల్ స్టార్ట్ అయింది అనుకోండి ప్రాణమా డ్రెస్ వేసి ప్రాణమా సాంగ్. సో అలా చేయబట్టే అంత కాంపాక్ట్ గా అయింది ఇది. గుడ్, నిజంగా. ప్రతి శ్వాస చేదై అడుగడుగు పాదై రెక్కలు తడిసిన పావురమై దిక్కులు నడుమున పంజరమై తీరం విడిచిన సాగరమై ఉయిరే ఎన్ ఉయిరే షూటింగ్ అక్కడ పర్మిషన్ అక్కర్లేదుగా. 7 o'clock షూటింగ్ స్టార్ట్ చేసాం. ఫైట్లో నేను స్టిక్ తీసి కొడతా ఉన్నాను. లోకల్ ఫైటర్స్ వాళ్ళు స్విట్జర్లాండ్. ఎవరు ఫోన్ చేసాడో తెలియదు, కొడతా ఉన్నాను. ఎవరు పోలీసులు ఫోన్ చేశారు? ఎవరో తెలియదు. పోలీసులు వస్తున్నట్టు కూడా మాకు తెలియదు. చూసి చేస్తుంటే ఒక 4 వెహికల్స్ వచ్చినాయి. వచ్చి ఇలా పట్టుకొని రెడీగా ఉన్నారు. మేమేంటంటే కొంచెం అప్పుడే ఎలా ఆపి ఎలా వచ్చిందో షార్ట్ చూస్తున్నాం. ఒకవేళ కొడుతున్న టైం కాల్ వచ్చుంటే తీసేవారు. అప్పుడు వెళ్ళి మాట్లాడే మన ఫిలిమ్స్ లో, హాలీవుడ్ ఫిలిమ్స్ లో చూస్తాం కదా సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు కదా. అంటే ఇన్ఫర్మేషన్ అక్కర్లేదండి. మామూలుగా షూటింగ్ వచ్చాం వెళ్ళిపోయాం అని చెప్పడమే. అక్కడ పర్మిషన్ అది అక్కర్లేదు కదా. బట్ కొట్టడం వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యి ఫోన్ చేశారు. అది లోకల్ ఎవరినో కొడుతున్నాం అని చెప్తే వచ్చారు 4 వచ్చిన వెహికల్స్. మళ్ళీ ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో చూపిస్తారు కదా సార్, అలా వచ్చింది సార్. టప్ ఎలా ఉన్నారు ఏంటని ఎలా ఉన్నారు. మెయిన్ ఆ ఫైటర్స్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి పంపించారండి, ఇది విషయం ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పి. కానీ అక్కడ పీపుల్ చాలా సపోర్ట్ చేశారు సార్. అసలు ఏ ఒక్కరు కెమెరా పెడితే అసలు కెమెరాలకు చూడడం కానీ అంటే వాళ్ళ ఆ కల్చర్ ఏ కంట్రీలోనే సపోర్ట్ చేస్తారు షూటింగ్ అని చెప్తే సపోర్ట్ చేస్తారు. చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడే చేయరు. అదే సార్, ఇక్కడ మనం ఇప్పుడు యూఫైండర్ నుంచి చూస్తున్న కెమెరామెన్ ఒకసారి పక్కకు చూసేటప్పుడు ఈ లోపు కన్ను పెట్టి చూసే సందర్భాలు చాలా మంది చూసాం సార్. అసలు లొకేషన్స్ లో అసలు అక్కడ ఒక మా సెల్ ఫోన్ తో చిన్న ఫోటో తీసుకుంటే కూడా అసలు అక్కడ ఆగి తర్వాత వాళ్ళ ఫోటో వెళ్తే సార్ అలాగే వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు సార్ నిజంగా.
మనిషి సంఖ్యలను వేసుకొని వెరసి కదులిక నేస్తం వీడు ఇక పాసం చూడు నవలోకం నేడే చలో సరా దేఖే పోకడలు సీఖే లోక జన మనసులో చాకే rockin' na 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 rockin' na 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 rockin' na 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 rockin' na 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 na. క్యారెక్టరేషన్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిందని అంటే ఆడు నన్ను లవ్ చేసుకో నేను లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకో ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. ఇది లవ్కి పెళ్లికి హెల్ప్ ఏంటి సార్ అంటా ఉంటాడు. ఇలాంటి హెల్ప్ కూడా ఉంటాయి సార్. క్యారెక్టరేషన్ బాగా నాకు నువ్వు కావాలనిపిస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ యార్. అదేదో మెంట్లేదో ఉన్నాడే. దాని మైండ్ బ్లాక్ అయి నా దగ్గర లాక్ అయిపోయింది. ఇప్పుడు దానికి నేను తప్ప మరో దిక్కు లేదు. పూరి గారు చెప్పండి, మన సాయి గారు లుక్ గురించి ఫిల్మ్ వాట్ డిడ్ యు లైక్ అబౌట్ సాయి చేసిన అన్ని సినిమాల కంటే ద బెస్ట్ లుక్. నేను గోపి కూడా చెప్పా. అండ్ కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది. నన్ను తమ్ముడు అంత అందంగా కనిపించండి అని ఫీల్ అయింది. చాలా స్టైలిష్ కనిపిస్తున్నాడు. గోపి అండ్ శ్రీ డిజైనర్ ఉందని ఇద్దరు కలిసి డిజైన్ చేసింది. ఎవరు డిజైనర్? శ్రీ అని అమ్మాయి ప్లస్ గోపి ఇద్దరు కలిసి ఆ ప్యాటర్న్ కానీ బ్యాంకాక్ లో కంప్లీట్ కొరియన్ కాస్ట్యూమ్స్ సార్. అంత కొరియన్ స్టైలింగ్ సార్ అదంతా మొత్తం అంతా. అది సేమ్ టైమ్ లో తిను కంప్లీట్ గా అప్పుడే చాలా వర్కౌట్ చేసి ఉండడం జరిగింది సార్. మెయిన్ అక్కడ అవి కొన్ని యాక్చువల్ కొన్ని ఇక్కడ ఓకే అనుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో ప్యాటర్న్ నచ్చింది అని సాయికి అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఏవైతే జీన్స్ ఉన్నాయి సార్ ఆ జీన్స్ అవన్నీ మొత్తం ప్యాటర్న్ అయితే మరి రిస్క్ తీసుకుని పట్టుకురావాలి సాయి అని చెప్పడం జరిగింది. అదే సార్. తర్వాత వచ్చిన తర్వాత తను ఆ వర్కౌట్ చేయడంతో దానికి కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అవ్వడం జరిగింది సార్. అదంతా కంప్లీట్గా. ముందు అంటే కొన్ని తీసుకొచ్చిన తర్వాత దానికోసం తను సేఫ్ అప్ అవ్వడం జరిగింది సార్. అంతా అది జరిగింది సార్. నీలో నీలో ఆగని తలుకులే చూసి ఉప్పనే ఎగసే ఏదోలో బంధీని చేయంగా నిండైన సోయగం. ఇందులో రవితేజ గారు గెస్ట్ రోల్ చేశారు కదండి. అంటే ఆయన ఎలా ఒప్పించో ఏం చేసో ఒప్పించింది. నేను రవితేజని అడిగా, ఇందులో చిన్న బ్రదర్ రోల్ ఉన్నది, స్మాల్ రోల్ చేస్తావా సాయి చేస్తున్నాడు అంటే ఇమీడియట్ గానే చేశాడు. అసలు సూపర్ సార్. ఇది ఒకసారి రమ్మన్నా గోపి నేనేదో షూటింగ్ చేస్తుంటే గోపి రావడం జరిగింది. వెంటనే అక్కడే షూట్ చేసి గ్యాప్ లో అయిపోయింది. అది మీరు చెప్పకపోతే అది అవ్వదు సార్. అసలు అది మాకు డబుల్ బోనస్ సార్ మాకు డెఫినెట్ గా ఈ సినిమాకి. నీ తమ్ముడికి కాస్త చెప్పండి, నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతో చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఈవెన్ ట్రైలర్ లో రవితేజ కనిపించగా. సో ఎనీవే సినిమా రిలీజ్ అవుతుంది. పెద్ద హిట్ కొట్టండి. బెస్ట్ ఆఫ్ లక్. ఈ పెదవులు ఉన్నారే సర్వనాశనం అయిపోతారు. న్యూయార్క్ నడిపొట్టులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా?